ఎలాగో శ్రీరామ్ లేక సరిగా కాపురం చేయట్లేదు. అందుకని అందుకని లేఖకి శ్రీరామ్కి విడాకులు ఇప్పించమంటారా? లేఖ కూడా ఇంకో తండ్రికి కూతురే కదండి. నువ్వు నేనే చెప్పు జగదీశ్వరి, నేను నా కూతురు గురించి కొడుకు గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఇటు కష్టపడుతున్న కూతుర్ని చూడలేను, అటు ఇష్టం లేని పెళ్లి చేసుకుని నరకం అనిపిస్తున్నా నా కొడుకుని చూడలేను. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. లేక సాధ్యమైనంత త్వరలో నేను మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్తాను. నాకు అందరితో కలిసి ఉండాలనుంది. ఈయన మనసులో నాకు స్థానం దొరుకుతుంది. నిర్ణయం తీసుకున్నావా జగదీశ్వరి? తీసుకున్నానండి. నాకు తెలుసు జగదీశ్వరి, నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటావని. లేక మన ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మా అత్తయ్య గారు అది చేస్తారు ఇది చేస్తారు, నన్ను ఆయన్ని కలుపుతారు, మా కాపురం చక్కదిద్దుతారు అని ఎంతో నమ్మకం పెట్టుకుంది. అమ్మా, నా కూతురు జీవితం కోసం నీ జీవితం నాశనం చేసుకో అని చెప్పలేనండి. అలాంటి పరిస్థితే వస్తే నేను చావనైనా చస్తాను గాని లేఖకి మాత్రం అన్యాయం చేయలేనండి. మనిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ అనుకోకుండా నేను లేఖను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అందుకే కదా శ్రీరామ్, ఇప్పుడు నువ్వు లేఖకు విడాకులు ఇచ్చి మనం ఒకటవ్వాలనుకుంటున్నావు. నిజమే శ్వేత, నేను నీతో కలిసి బతకాలని ఆశపడ్డాను. కానీ నువ్వు నాకు పెళ్ళైందని తెలిసి కూడా ఇంకా నన్నే కావాలనుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు శ్రీరామ్? అర్థమైంది, ఎవరు నీకు ఇదంతా నూరు పోస్తున్నారు. అంతకన్నా నన్ను చచ్చిపోమని చెప్పు శ్రీరామ్, సంతోషంగా చచ్చిపోతాను. ప్లీజ్ శ్వేత, అలా మాట్లాడుకో. నా వల్ల కాదు శ్రీరామ్. ప్రయత్నించి చూస్తేనే కదా అవుతుందో కాదో తెలుస్తుంది. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అత్తయ్య గారు. తను లేఖకి సపోర్ట్ చేస్తుంది. కాకపోతే జగదీశ్వరి అత్తయ్య గారు సుధ కోసం లేఖకి విడాకులు ఇప్పించకపోవచ్చు, కానీ ఈ కుటుంబం 2 ముక్కలవుతుంది అంటే మాత్రం తప్పకుండా ఒప్పుకుంటుంది. ఏంట్రేకా నువ్వు మాట్లాడేది? ఇల్లు ముక్కలవడం ఏంటి? ఇదంతా ఊరికే అత్తయ్య గారు, చిన్నత్తయ్య గారి మనసు మార్చడానికి, మనం నిజంగా విడిపోవడానికి కాదు. నా కర్మ, నా రాసి ఇలానే రాసిందనుకుంటాను. అయినా సుధ కోసం ఈ పని చేయక తప్పదు. థ్యాంక్స్ పెద్దనాన్న, కనీసం మీరైనా నాకు తోడుగా ఉన్నారు. అవే మాటలు సుధా, నువ్వు మా కూతురివే కదా, ఈ మాత్రం చేయలేమా ఏంటి? మీరు సంతోషంగా ఉంటేనే కదమ్మా మేము సంతోషంగా ఉండేది.